వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన్ కరెన్సీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక నాపై కుట్ర జరిగిన జస్టిస్ వర్మ విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు పోలీస్ కమిషనర్ సమర్పించగా ఆయన దాన్ని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫోటోలు వీడియోలు సహా తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారం ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజీఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైన త్వరలో ప్రారంభంగానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు. 4-5 నోట్ల కట్టల బండిళ్లు కాలిపోయిన స్థితిలో లభించిన విషయం నివేదిక ద్వారా బహిర్గతమైంది. మార్చి 14న లుట్యన్స్ ప్రాంతంలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కానీ జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా నోట్ల కట్టలు బయటపడ్డాయనే వార్తలతో కలకలం రేగింది. మంటలను ఆర్పేందుకు వెళ్ళిన అగ్నిమాపక చీఫ్ అతుల్ గర్గ్ తొలుత ఎటువంటి నోట్ల కట్టలు గుర్తించలేదని చెప్పారు. ఆ తర్వాత తాము నోట్ల కట్టలు దొరకలేదన్న విషయాన్ని చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఉపాధ్యాయ శనివారమే సీజీఐకి విజ్ఞప్తి చేశారు. నోట్ల కట్టల ఆరోపణలు జస్టిస్ వర్మ ఖండించారు. ఢిల్లీ హైకోర్టు సీజేకి ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. తాను కానీ తన బంధువులు కానీ ఎటువంటి నోట్ల కట్టలను గదిలో ఉంచలేదని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీన్ని పేర్కొన్నారు. హైకోర్టు అతిథి గృహంలో మన సమావేశం జరిగినప్పుడు పోలీస్ కమిషనర్ పంపిన వీడియోను చూసి షాక్ అయ్యా. అందులో ఉన్న వాటిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రమాదం జరిగిన రోజు నేను ప్రత్యక్షంగా గదిని చూసినప్పుడు ఇవేమీ లేవు అని జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు సీజేకి ఇచ్చినటువంటి సమాధానంలో పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు మీడియా కొంత విచారణ జరిపి నిర్ధారించుకోవాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన గది నుంచి నోట్ల కట్టలను తొలగించామన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తమ నగదు ఉపసంహరణలు బ్యాంకుల ద్వారా జరుగుతాయని, తాము యూపీఐ యాప్లను వాడతామని, కార్డులతో లావాదేవీలు జరుపుతామని వివరించారు. తాము ఆ గదిని సాధారణంగా ఉపయోగంలో లేని ఫర్నిచర్, సీసాలు, క్రాకరీ, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, గార్డెన్ వస్తువులు ఉంచడానికి వాడతామని తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై విచారణ కీలకమైన 2వ దశకు చేరుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వడంతో ఇక త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించనుంది. కమిటీ విచారణలో తేలే అంశాలను బట్టి జస్టిస్ వర్మ భవితవ్యం తేలుంది. 2వ దశ విచారణకు సీజీఐ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని ఢిల్లీ హైకోర్టు సీజీఐ ఇచ్చిన నివేదికను అనుమతించారని భావించవచ్చు. ఢిల్లీ హైకోర్టు సీజీఐ ఇచ్చిన నివేదికను యథాతథంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టిన సీజీఐ చర్యను పలువురు న్యాయ నిపుణులు ప్రశంసించారు. సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, ఇందిరా జైసింగ్, ఆదిత్ సి అగర్వాల్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండే కట్టు తోసిపుచ్చారు. 3 తరాలుగా ఆయన కుటుంబం గురించి తనకు తెలుసని పేర్కొన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1 నుంచి అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2021 అక్టోబర్ 11 నుంచి ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కంపెనీ అప్పీలను చూసే డివిజన్ బెంచ్కి జస్టిస్ వర్మ నాయకత్వం వహిస్తున్నారు. ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ విషయంలో పలు అంశాలపై కొన్ని సంవత్సరాలుగా ఆందోళన ఉన్నాయని, అందులో అవినీతి ఒకటని, దానికి చాలా అర్థాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అందులో ఒకటి ఆర్థిక ప్రయోజనాల కోసం తీర్పులు ఇవ్వడం, మరొకటి ప్రమాణం చేసిన తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడం అని వివరించారు. కొంతమంది జడ్జీలు మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.